పెట్టారా? ఆరాధన సమయమైంది. ఆరాధన ప్రారంభించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన జరిగించుకొని ఆరాధనలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రార్థన. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించి నీ యొక్క కృపా సన్నిధి మాకు అనుగ్రహించి నీ చిత్తములో నీ యొక్క కృపలో మమ్మలను ప్రభువా భద్రపరిచి నీ యొక్క సర్వచిత్తములో మమ్మల్ని నడిపిస్తూ నేటి ఉదయకాలమందు మా జీవితాలలో మరి యొక్క పరిశుద్ధ దినమును అనుగ్రహించి ఈ పరిశుద్ధ దినములో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధన చేయడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాదిగా వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పరమందాసీనుడు అయిన మా గొప్ప దేవా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో తండ్రి, మరి పరిశుద్ధ దినములో నాయన నిన్ను ఆరాధన చేయడానికి నీ సన్నిధిలో చేరి నాయన నిన్ను ఆరాధన చేయడానికి సిద్ధపడుతూ ఉండగా మా యొక్క సమస్తమైనటువంటి సొంత క్రియలను, ఆలోచనలను, తలంపులను అన్నిటినీ విడనాడుకొని మరి మా హృదయములను పరిపూర్ణంగా మీకు సమర్పించుకొని ప్రభా నీ యొక్క చిత్తమును నెరవేరుస్తూ నాయన నీవు ఆత్మయైన దేవుడు గనుక నిన్ను ఆత్మతో సత్యముగా పరిపూర్ణమైన హృదయములతో నిన్ను ఆరాధించు భాగ్యము మాకు దయచేయమని, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే మాకు తోడుగా నుండి మీ సన్నిధిని మాకు అనుగ్రహించి నయన సమస్తమైన విషయాల్లో మరి మహిమను, ఘనతను, ప్రభావమును నీవే పొందుకునుమని, ఆరాధనను ప్రభా మీరు అంగీకరించుమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడును యేసు పరిశుద్ధమైన నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొన్ని పాటలు పాడి ప్రభువును స్తుతించుకుందాం. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు.
సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సాక్షిగా మార్చితివి. కృపావరములందు నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం. ఆరాధింతును అనుక్షణము. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. దివ్యమైన మహిమతో పరలోకమునని నీ కౌగిలిలో నన్ను చేర్చుకుని నా ప్రతి బాష్ప బిందును తుడిచెదవు నాయన. స్తోత్రం ప్రభా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమను పరుచుకుందాం. హల్లెలూయా. గ్లోరీ. దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను. నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను
నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానము సమాధానము నన్ను నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా హల్లెలూయా స్తోత్రం గ్లోరీ టు ద గాడ్ హల్లెలూయా మరి ఒక కీర్తన పాడి ప్రభువును స్తుతించుకుందాం. పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా శత్రువులు నన్ను నరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెను ప్రభు నా శత్రువులు నన్ను నరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్తుతి పాత్రుడా చేరినప్పుడు నీవే నాకు త్రోవనిచ్చి నన్ను నడిపించావు తండ్రి నీకు స్తోత్రములు ప్రభు స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నేను నీ సన్నిధిలో నీ
సంఘములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, ఆరాధన ప్రారంభించుకుందాం. మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి పరిశుద్ధ 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 ప్రభు అనే కీర్తన పాడి ప్రభువును స్తుతిస్తూ మనము దేవుని ఆరాధన ప్రారంభించుకుందాం. మనందరూ లేచి నిలబడి దేవుని స్తుతించుగాను పరిశుద్ధ 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 ప్రభు అనే కీర్తన పాడి ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వర్ణింపగలరా వరదూత లైనా నిన్వరదూత లైనా నిన్వరదూత లైనా నిన్వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరూపమ బల బుద్ధి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ జనకకు మారాత్మ లనోనేక దేవా జనకకు మారాత్మ లనోనేక దేవా ఘన మహిమ చెల్లునో ఘనరా నిత్యమోగా ఘన మహిమ చెల్లునో ఘన మహిమ చెల్లునో ఘన మహిమ చెల్లునో ఘనరా నిత్యమోగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వర్ణింపగలరా సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. పరలోకమందు ఆసీనుడవై నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుతున్నటువంటి మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా నీ యొక్క సన్నిధిలో కూడుకొని ఇట్టి రీతిగా ప్రభా నిన్ను ఆరాధన జరిగించడానికి మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ శుభ తరుణాన్ని బట్టి ప్రభా మీకు వేలాదిగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అయా తండ్రి, ఈ కరోనా తండ్రి మరి ఎంతగానో ప్రభా ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ప్రభా ఎంతగానో విస్తరిస్తూ భయానకమైన పరిస్థితులు సృజిస్తున్నటువంటి నాయన ఈ సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీ రెక్కల చాటున భద్రపరచి ఆయా మంచి ఆరోగ్య క్షేమములు మాకిచ్చి కరోనా నుండి తండ్రి మమ్మలను దూరపరిచి నాయన సజీవులుగా నిలవబెట్టిన రీతిని బట్టి మీకు వేలాదిగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆయా తండ్రి, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, పాతాళము నీకు స్తుతి అర్పించునా అని తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది కనుక సజీవులమై నిలిచినటువంటి మేము ప్రభా నీ సన్నిధిలో నిన్ను ఆరాధన చేయుట అది మా అందరి యొక్క తండ్రి ప్రభ బాధ్యత. మా అందరి యొక్క తండ్రి నాయన తండ్రి విధి విధానాల్లో తండ్రి చాలా ప్రాముఖ్యమైనదని నీ ఆజ్ఞ మాకున్నది నాయన. ప్రభా నీ ఆజ్ఞను అనుసరిస్తూ తండ్రి ఈ సమయంలో ప్రభా ఆరాధిస్తున్నటువంటి మా ఆరాధనను నాయన మీరు అంగీకరించుమని ప్రార్థిస్తున్నాను. కేవలము నాయన అలవాటుగా లేక తండ్రి ఆచారముగా సాంప్రదాయంగా తండ్రి ఆరాధన చేయటం కాదు కానీ ప్రభా ఆత్మయున్న దేవుడు నీవు కనుక నిన్ను ఆరాధించు మేము ఆత్మతో సత్యముగా నిన్ను ఆరాధింపవలనని తండ్రి నీ వాక్యమునైనా ప్రబోధిస్తూ ఉన్నది కనుక తండ్రి ఆత్మతో కూడినటువంటి పరిపూర్ణమైన ఆత్మతో పరిపూర్ణమైన హృదయముతో పరిపూర్ణమైన శక్తితో ప్రభు నిన్ను ఆరాధించు కృప మాపై ఉంచి నడిపించుమని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధన ఆది నుండి అంతము వరకు మీరే మాకు తోడుగా నుండి నడిపించండి నాయన. నీ చిత్తమే మా పట్ల జరిగించండి. సమస్త విషయాల్లో మీకు మహిమ కలుగునట్టుగా కృప దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి. ఆయా గృహముల యొద్ద ఆరాధనలో పాల్గొంటున్నటువంటి నాయన నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నాయన మీరు దర్శించి బిడ్డలకు నాయన మీ సన్నిధి అనుగ్రహించిన ఆయన తండ్రి నీ సన్నిధి ఆనందము తండ్రి ప్రభా బిడ్డలు పొందుకొనడానికి కృప దయచేయండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాయన ప్రభా నాయన నీ సన్నిధిలో నీ దేవాలయంలో కూడుకొని ఆరాధనలు చేయలేకపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభా నాయన ఇట్టి రీతిగా నాయన మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా గృహముల యొద్ద ఉండి వాక్యం వింటున్నటువంటి ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా ఇదిగో ప్రభా నీ పరిశుద్ధ బలను కూడా మాకు అనుగ్రహించారు. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ బలలో ప్రభా ప్రతి నీ దీన బిడ్డ కూడా పాల్గొనే కృపను దయచేయండి. సిద్ధపాటు హృదయాలతో ప్రభా నీ బలలో పాలు పంపులు పొందడానికి కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఆత్మీయ సన్నిధి అనుగ్రహించుమని మీ కృప మాపై ఉంచి నడిపించుమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడు యేసు పరిశుద్ధమైనటువంటి నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యము మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుని దేవుని యొక్క వాక్యమందు మనందరము కూడా సంతోషమును ఆనందమును పొందుకొని బలపడి దేవుని ఆత్మబలముతో దేవుణ్ణి స్తుతించి బిడ్డలుగా ఉందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభు కన్నులు
నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డరా, ప్రభు వారి యొక్క కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద ఉన్నవి అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే దేవుని బిడ్డరా, దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన యొక్క చిత్తంలో మనందరిని నడిపిస్తూ మనందరినీ కూడా ఆయన యొక్క రక్తములో మనలను పవిత్రపరచి శుద్ధిపరచి మనందరి పాపములు తీసివేసి ఆయన మనలను ఈ లోకములో నీతిమంతులుగా నిలవబెట్టి ఆయన ఈ లోకము నుండి మనందరి కొరకు స్థలములు సిద్ధపరచడానికి తండ్రి యొద్దకు వెళ్ళి ఉన్నారు. అయితే దేవుని బిడ్డరా, మనందరము కూడా నీతిమంతులుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మన యొక్క నీతిని, ఆయన అనుగ్రహించినటువంటి నీతిని మనము కొనసాగించుకుంటూ నీతిని కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకును మరి ఆయన నీతిమంతుల మీద ఆయన కన్నులు దృష్టించి ఉంచుతున్నాడని మనము తెలుసుకోగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డరా, నీతిమంతుల మీదను వారి ప్రార్థనల మీదను ఆయన దృష్టించి ఉంచుతున్నాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. అయితే నీతిమంతులు చేసేటటువంటి ప్రార్థనలు ఆయన వింటాడు కనుక ఎవరైతే నీతిమంతులుగా ఉండి యథార్థ హృదయములతో దేవుణ్ణి ప్రార్థిస్తారో, ఆయన్ను సేవిస్తారో వారిని దేవుడు బహుగా మరి దీవిస్తూ వారి మీద ఆయన దీవెనలు ఆశీర్వాదాలు ఉంచుతూ ఉంటారని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. నీతిమంతులు ఎల్లప్పుడూ కూడా మరి ఆ దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉంటారు కనుక దేవుడు నీతిమంతులను ఆయన దీవించి ఆ వారి పక్షంగా ఆయన తన నీతిని కొనసాగిస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాటను మనం చూద్దాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. కనుక దేవుని బిడ్డరా, మరి ఇక్కడ కూడా దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుందట. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉంటాయని పేతురు గారు చెప్పిన విషయాన్ని ఇక్కడ దావీదు భక్తుడు కూడా తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డరా, నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను దృష్టించి మనలను ఆయన తన చిత్తంలో మరి కాపాడుతూ ఉంటాడని మనం తెలుసుకోవాలి. కనుక మన నీతిని మనం కాపాడుకోవాలి. నీతిమంతులుగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ భాగ్యమును మనము విడిచిపెట్టకుండా, దాన్ని పోగొట్టుకోకుండా మరి లోకంలో నీతి కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఆయన కన్నులు నిలిచి ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా మనము జీవించడానికి మన యొక్క జీవితాలు సరిదిద్దుకొని దేవుని చిత్తంలో ముందుకు సాగింపజేసుకోవాలని ప్రభు పేరట మనము వాక్యాన్ని బట్టి నేర్చుకుంటూ ఉన్నాం. అలాగనే మరొక వాక్యాన్ని మనం చూసినప్పుడు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలో కూడా మరి చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడు చేసే ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు అనేటటువంటి మంచి మాటను మనం చూస్తున్నాం. అయితే భక్తిహీనులు యెహోవాకు దూరస్తుడిగా ఉండవలసి వస్తుంది. యేసయ్య లేక మన దేవుడైనటువంటి ప్రభు ఆయన భక్తిహీనులను దూరంగా ఉంచుతాడట. మనం చాలాసార్లు మోసపోతూ ఉన్నాము. మనము మన నీతివంతమైన జీవితాలు కొనసాగించకుండా దేవునికి దగ్గరగా ఉందామని మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. భక్తిహీనులు దేవుడు దూరముగా ఉంచుతాడట. భక్తిహీనులకు దేవుడు 2వ వచనాన్ని మనము చూద్దాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 65వ అధ్యాయము 2వ వచనాన్ని. నా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులో నీ యొద్దకు వచ్చెదరు.
యెహోవా మరి మన దేవుని యొక్క చిత్తములో మనం చూచినప్పుడు ఆయన ప్రార్థన అంగీకరించేటటువంటి వాడు, ఆలకించేవాడు. నీతిమంతులు ప్రార్థించగా ఆయన ఆలకిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చెదరు అనగా సర్వ శరీరులు దేవుని వైపు తిరగవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన దినము ఉన్నది. కనుక సర్వ శరీరులు దేవుని యొద్దకు వచ్చెదరు అనేటటువంటి మాటలు మనం చూడగలుగుతున్నాం. కనుక మనందరము కూడా యథార్థ హృదయములతో నీతిని కొనసాగించేటటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని చిత్తాన్ని కొనసాగిస్తూ మనము ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము యథార్థ హృదయం కలిగి నీతిమంతులుగా జీవించాలి. అప్పుడే దేవుడు మనకు ఆయన కన్నులు మన మీద ఉంచుతాడు, మన ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇలాగనే రాయబడి ఉన్నది: తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరి కొరకు ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది, ఎవరిని వెతుకుతుందని మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో స్పష్టముగా రాయబడింది, యథార్థ హృదయము గలవారు, నీతిమంతులు, వారిని లోకమంతట్లో ఎక్కడున్నారు అని దేవుని కనుదృష్టి వెతుకుతా ఉంది. నీతిమంతులను ఆయన తన వారినిగా చేసుకోవడానికి, తనకు సమీపముగా చేసుకోవడానికి దేవుడు వెతుకుతూ ఉన్నాడట. కనుక దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేర్చుకుంటున్నాం. అయితే ఈ దినాల్లో చాలామంది నీతిమంతులుగా ఉండక వారు తమ యొక్క స్వనీతిని ప్రకటించుకుంటూ తమ సొంత చిత్తములను జరిగించుకుంటూ మరి చూసినప్పుడు ఇక్కడ 3వ భాగము మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో 3వదిగా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. కానీ ఇప్పుడు నేటి దినాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన వారు ఎలాగుంటున్నారంటే కీడు చేయవారుగా ఉన్నారు. ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేక మంది బిడ్డలు దేవుని చిత్తంలో లేరు కానీ, నీతిమంతులుగా లేరు కానీ, కీడు చేయవారిగా ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీడు చేయవారికి ఆయన ముఖము ఎలా ఉంటుందట? విరోధముగా ఉంటుంది. కనుక కీడు చేసేటటువంటి నీతిని కొనసాగించడం మానుకొని కీడు చేస్తున్నటువంటి బిడ్డలుగా ఈ లోకంలో చాలా మంది జీవిస్తూ ఉన్నారు. కీడు చేసేవారికి దేవుడు విరోధిగా ఉంటాడట. కనుక దేవుని బిడ్డలారా, మనందరము కూడా కీడును కొనసాగించేవారిగా కాదు కానీ నీతిమంతులుగా జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కీడు చేయవారు ఎవరు అంటే ఇతరులకు హాని చేసేవారు, ఇతరుల జీవితాలను పాడు చేసేవారు, ఇతరులు ఏదైనా మరి ఒక వస్తువును పాడు చేయడాన్ని కీడు చేయడం అంటాం, లేక ఒక జీవితాన్ని పాడు చేయడం కీడు చేయడం అంటాం. ఇతరులకు హాని చేసేటటువంటి మనుషులుగా మనం ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి కీడు చేసేటటువంటి వారికి దేవుడు దూరముగా ఉంటాడు, విరోధముగా ఉంటాడు అని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కీడును గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి కీడు అనేది కలుగుతూ ఉంటుంది. కొంత ఆ కీడు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, మనుషులు మనపై ఉంచినటువంటి కీడు, మనుషులు మనలను పాడు చేయాలని లేక మన మీద అసూయ భావం కలిగి మనకు ఆపద తెచ్చిపెట్టేవారిగా లేక కీడు జరిగించేవారిగా మనల్ని బాధ పెట్టేవారిగా ఉంటారు. రెండవదిగా చూసినప్పుడు ఒక్కొక్కసారి మనుషుల వలన కాదు కానీ అపవాది వలన మనకు కీడు కలుగుతూ ఉంటుంది. అపవాది వలన కీడు కలిగినప్పుడు దేవుడు ఆ ప్రతి కీడును తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలారా, 2 రకాలైనటువంటి కీడులను గూర్చి మనం చూసినప్పుడు మరి మనుషుల వలన కలిగే కీడు కానీ లేక అపవాది వలన కలిగే కీడును కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మిమ్ములను మరి దీవించి ఆ కీడును బట్టి దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. కనుక ప్రతి కీడు కూడా ఒకవేళ నిన్ను మంచిగా నీతివంతంగా జీవిస్తున్నటువంటి నీకు ఎవరైనా కీడు తలపెట్టిన ఎడల అలాంటి కీడు చేసేటటువంటి వారికి దేవుని శిక్ష ఉంటుంది. అలాగనే కీడుకు గురైనటువంటి నీ జీవితములో ఆ కీడు మేలుకరంగా మారుతుందని దేవుని యొక్క వాక్యం బట్టి మనం చూస్తున్నాం.
కనుక నీకు కీడు కలిగినప్పుడు కృంగిపోవద్దు, కానీ లేక నీకు శ్రమ కలిగినప్పుడు నీవు కృంగిపోవద్దు, ఆపద కలిగినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. కానీ నీవేం చేయాలంటే దేవునికి మొర్రపెట్టి దేవుని సహాయం నువ్వు కోరుకోవాలి. కీడు అనేది అందరి జీవితాల్లో కూడా కలుగుతూ ఉంటుంది, కానీ దేవుని బిడ్డలైన వారు మరొకరికి కీడు చేసేవారిగా ఉండకూడదు. ఒకవేళ దేవుని బిడ్డలకు లేక దేవుని నీతిని కొనసాగించే వారికి మరి అపవాది వలన కానీ లేక ఇతర మనుషుల వలన కానీ కీడు జరిగినప్పుడు ఆ కీడు దేవుని చిత్తంలో నీకు మేలుకరంగా మారుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా కుమారునిగా మనం చూడగలుగుతున్నాం. అన్నలు చేస్తున్నటువంటి చెడు పనులను తండ్రికి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉండేవాడు. అందును బట్టి అన్నలు అతని మీద ద్వేషము అసూయ పెంచుకున్నారు. అందును బట్టి తమ్ముడి మరి ఆ తండ్రి కూడా చిన్న కుమారుడైన యేసేపును చాలా ప్రేమించి అతని కొరకు ప్రత్యేకమైన అంగీ కూడా కుట్టించాడని దేవుని వాక్యంలో రాయబడింది. అటు రీతిగా తండ్రి ప్రేమను పొందుకొని దేవుని యొక్క నీతిని కొనసాగిస్తున్నటువంటి యేసేపుకు అన్నదమ్ములు కీడు తలపెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నదమ్ములే తన యొక్క తమ్మునికి కీడు తలపెట్టారు. వారు ఏం చేశారంటే మరి ఆ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి అన్నల దగ్గరికి వచ్చినటువంటి ఆ యేసేపు అనేటటువంటి తమ్ముడిని అన్నలందరూ కలిసి ఏం చేశారండి, మరి ఒక గోతిలో పడవేశారు. చంపివేద్దామని చెప్పి వారు ప్రణాళిక వేసుకుని చంపివేయడానికన్నా మంచిది ఏమిటంటే ఆ గోతిలో పడవేసి ఏ క్రూరమృగమో తినేసింది నీ కుమారుడని తండ్రికి చెప్దాం అని వారు ప్రణాళిక వేసుకున్నారు. అయితే దేవుని బిడ్డరా, మరలా మరి రూబేను లేని సమయంలో మిగతా అన్నదమ్ములు ఏం చేశారంటే ఆ మార్గము గుండా కొంతమంది ఇస్మాయిలీలు వర్తకులు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ యేసేపును గోతిలో నుండి తీసి వారికి అమ్మివేశారు. అయితే ప్రతి కీడును కూడా యేసేపు దేవుని చిత్తములో అంగీకరించాడు. ప్రతి కీడును కూడా ఓర్చుకున్నాడు, ప్రతి కీడును కూడా సహించాడు. గనుకనే దేవుని బిడ్డలారా, అతని జీవితాన్ని మనం తర్వాత కాలంలో చూసినప్పుడు యేసేపు జీవితము గొప్పదిగా కనిపిస్తూ ఉన్నది. ఐగుప్తు దేశానికి అతడు 2వ రాజుగా నియమించబడ్డాడు. ఒక బానిసగా ఐగుప్తు దేశానికి తీసుకుని పోయి అక్కడ పోతీఫరు ఇంట బానిసగా పనిచేస్తున్నటువంటి కాలంలో అక్కడ కూడా నీతిని కొనసాగించాడు. పోతీఫరు భార్య మరి అతన్ని పాపమునకు పురిగొల్పగా దాని నుండి పారిపోయి నీతిని కాపాడుకున్నాడు. అందును బట్టి చెరసాలకు వెళ్లాల్సి వచ్చింది. అయినా కానీ ఆ కీడును కూడా ప్రేమతో అంగీకరించాడు, దేవుని చిత్తంలో అంగీకరించాడు. చెరసాల్లో స్వప్నభావాలు చెప్పాడు రాజు ఉద్యోగులకి. వారి ఆ తర్వాత రాజుకు కల వచ్చింది. రాజు కళను కూడా వివరించి దాని పరిష్కారం కూడా చెప్పాడు. అందును బట్టి రాజు, నాకైతే ఏమీ తెలియదు కానీ నీవే ఇక నుండి నా పక్కన, నా రాజ్యం పక్కన నీవు కూడా నాతో పాటుగా ఒక రాజుగా ఉండి ఈ యొక్క రాజ్యాన్ని నీవే పరిపాలన చేసుకోవాలి, నువ్వే చూసుకోవాలి, అదేమీ నాకు తెలియదని రాజ్యభారం అంతా యేసేపుకు అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు ఆ ఐగుప్తు దేశానికి 2వ రాజుగా కొనసాగుతూ ఉన్న కాలంలో ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు అక్కడ ఐగుప్తులో ఆహారం ఉండనని రాయబడి ఉంది దేవుని వాక్యంలో. ఎందుకంటే 7 సంవత్సరములు నేను సమృద్ధిగా పండిన పంటనంతటిని కూడా యేసేపు జాగ్రత్త పరిచి కరువు కాలంలో ఆ ఆహారాన్ని దేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంచిపెట్టాడు. ఈ ప్రక్కన ఉన్నటువంటి దేశాల్లో కూడా కరువు వచ్చేసింది. వారందరూ ఐగుప్తుకు వచ్చి ఆహారం కొనుక్కుంటూ ఉన్నారు. అట్టి రీతిగా మరి యేసేపు అన్నలు కూడా యేసేపు యొద్దకు ఆహారం కొరకు రావాల్సి వచ్చింది. అప్పటికి తమ్ముడు ఐగుప్తులో ఇంకా బ్రతికున్నాడనే సంగతి వారికి గుర్తులేదు. అయితే దేవుడు ఆ కీడు వారికి కలుగు చేసినప్పుడు దేవుడు ఆ కీడును యేసేపు జీవితంలో మేలుకరంగా మార్చి అది తన జీవితానికి మాత్రమే కాదు, తన యొక్క అన్నదమ్ములకు తండ్రికి కూడా ఆశీర్వాదకరంగా మేలుకరంగా తన జీవితాన్ని దేవుడు దీవించాడు. ప్రియ దేవుని బిడ్డరా, కీడు నీకు కలిగినప్పుడు నీవు దేవుని వైపు చూడు. దేవుని వైపు చూసి దేవుని చిత్తానికి నువ్వు లోబడి ఆ ఓర్చుకొని సహనముతో కీడు నీకు కలిగినప్పుడు దేవుడు నీకు దాని ప్రక్కనే మేలు దాచించాడనే విషయాన్ని నువ్వు గమనించి కీడుకు ప్రతి కీడు నువ్వు చేయక మేలు మాత్రమే చేసి
దేవుని బిడ్డగా నీవు నీ నీతిని ప్రకటించు. అప్పుడు దేవుడు నీ నీతిని దేవుడు చూస్తూ ఉంటాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. నిన్ను మేలుకరమైన, ధన్యకరమైన, దీవెనకరమైనటువంటి దేవుని బిడ్డగా నిన్ను మార్చుకుంటాడు. కనుక దేవుని బిడ్డలుగా మనం అందరము కూడా కీడులను అనుభవించడానికి సిద్ధపడదాం, నీతిని కాపాడుకుందాం, ప్రార్థనలు జరిగించుకుందాం. అట్టి రీతిగా దేవుడు మనల్ని దీవించి మరి ఉన్నతమైన స్థితిలో నిలుపుతాడని గుర్తించి మరి మనం ఎవ్వరము కూడా నీతిని విడిచిపెట్టకుండా నీతివంతమైన జీవితాలతో ప్రభువును స్తుతిస్తూ, కీడు కలిగినప్పుడు ప్రభు వైపుకు చూసి ఆయన్ను వేడుకుంటూ, ఏమాత్రము కూడా మనం మరి కీడు చేయవారిగా కాకుండా కీడును సహించి వారిగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించి దేవుని మహిమపరచాలని కోరుతూ ఈ కొద్ది మాటలను మరి నేను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ కూడా తన చిత్తములో మనలను ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనము ప్రభు బలను మనము ఆచరిద్దాం. ప్రభు బల్ల కొరకు సిద్ధపడినటువంటి వారు గృహాల యొద్ద ఉండి ప్రభు బల్ల తీసుకున్నటువంటి పొందుకున్న వారందరూ కూడా మరి మీరందరూ కూడా ఒక్కసారి ప్రార్థనలో ఏకీభవించండి. నాతో ఈ క్రమము ప్రభు బల్ల క్రమంలో మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను. గృహముల యొద్ద ఉండి ప్రభు బల్ల చేతితో పట్టుకున్నటువంటి వారు, ప్రభు రొట్టెను రసమును చేతబట్టిన వారందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను. రొట్టె రసముల కొరకు ప్రార్థన చేసుకుందాం. మొదటిగా సిద్ధపాటు కొరకు చిన్న ప్రార్థన కొరకు జరిగిస్తూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డల ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఉదయ కాలంలో ప్రభా నాయన నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాదిగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకును నీ వాక్యముతో ప్రభా మమ్మలను బలపరిచినందుకు నీకు వందనాలు. ప్రభా, నీతివంతుల మీద నీ కన్నులు ఉండునని, వారి ప్రార్థన వైపు నీ చెవులు ఉండునని తండ్రి నీవు సెలవిచ్చి ఉన్నావు. కానీ కీడు చేయవారికి నీవు విరోధముగా ఉంటావని కూడా సెలవిచ్చి ఉన్నావు నాయన. ప్రభా, మా నీతిని మేము కొనసాగించుకుంటూ ఎవ్వరికి కూడా కీడు చేయకుండా, ఒకవేళ సాతాను వల్ల కానీ ఇతరుల వల్ల కానీ మేము కీడును పొందుకున్నప్పుడు దానిని ప్రభువా ఓర్పుతో సహనముతో తండ్రి మరి దానిని అనుభవించడానికి కూడా సిద్ధపడితే ప్రభా నీవు మేలులు దయచేయగలవాడవని, ఆ కీడును బట్టి ప్రభా మరింతగా నీవు మా జీవితాలను ప్రభా అభివృద్ధి పదంలో నడిపిస్తావని ప్రభా నీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం. దానికి తండ్రి సూచనగా యేసేపు జీవితాన్ని మాకు చూపించావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, ప్రత్యేకమైన సమయము ప్రభా నీ పునరుద్ధానపు బలను తండ్రి మేము ప్రభా పొందుకుంటూ ఉన్నాము. ఆయా తండ్రి బల్లలో పాలు పంపులు పొందు ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఎవరికి వారిగా ప్రభా తండ్రి హృదయ సిద్ధపాటును పొందుకోవాలని, యోగ్యతను పొందుకోవాలని ప్రభా నీ వాక్యం ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాం. ఇది రొట్టెని కానీ లేక ద్రాక్షారసం అని కానీ ప్రభా భావించక, ఇది కేవలము ప్రభా నీ శరీరము ఆయా తండ్రి నీ పవిత్రమైన రక్తం అని భావించి మాత్రమే స్వీకరించాలి. ఎందుకంటే యోగ్యత కలిగిన హృదయాలతో ప్రభా దీన్ని తీసుకోవాలి. కానీ అయోగ్యముగా ఇది రొట్టె అని కానీ ద్రాక్షారసం అని కానీ దీనిని తీసుకొనకూడదని ప్రభా, ఇది నీ యొక్క రక్తము, ఇది నీ యొక్క శరీరం అని మేము భావించాలి ప్రభా. అటువంటి యోగ్యత మేము పొందుకోవాలి. యోగ్యత కలిగిన హృదయాలతో ప్రభా నీ బలలో పాలు పంపులు పొందడానికి మాకు కృప దయచేయమని, ఆయన సిద్ధపాటు హృదయాలు మాకు దయచేయమని, సమాధానపు హృదయాలు మాకు దయచేయమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడు యేసు పరిశుద్ధమైన నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లున్నది. ఈ రొట్టె కొరకు పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. 2021వ సంవత్సరం ప్రభా నా తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టి 4 మాసములు నాయన నీ కృపగల హస్తాల మాటన మమ్మల్ని దాచి కాచి రక్షించిన ప్రభా. 5వ మాసంలో 5వ బల్లలో మా నాయన మేమందరము పాలు పంపులు పంచుకునే కృపను దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు.
నాయన మేము పాపులమై ఉంటుండగా ప్రభా నాయన తండ్రి మమ్మల్ని తండ్రి ఆ పాపం నుంచి విడుదల గావించడానికి ఆ పరలోక మహిమని విడిచిపెట్టి నీవి లోకానికి వచ్చినందుకు ప్రభా నాయన మా కొరకు ప్రభా నా తండ్రి నాయన నీ శరీరం నలగొట్టబడి అయ్యా మా కొరకు నువ్వు రక్తాన్ని చిందించి నా ప్రభా నాయన నీ యొక్క ప్రాణాలని బలిపెట్టి నా ప్రభా నీవు మాకిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా నలగొట్టబడిన నీ శరీరానికి గుర్తుగా నా ప్రభా ఈ రొట్టెని మేము తీసుకుంటూ ఉంటుండగా మా ప్రతి పాపం నుండి మాకు విడుదల దయచేయండి, విమోచన దయచేయండి ప్రభా నా తండ్రి. నాయన ప్రభా మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించిన ప్రభా నీ నామ మహిమార్థమే మా ప్రతి జీవితంలో మా కార్యములో ఉండడానికి మాదిరికరమైనటువంటి జీవితం మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ దగ్గర మీకు అందించబడినటువంటి రొట్టెను చేతబట్టుకుని ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఆయన రొట్టెని ఎత్తుకొని దానిని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరము, మీరు దీనిని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని భుజించుడని చెప్పాను. ఆ ప్రకారమే చేయదము, ఆ ప్రకారమే చేయదము. ఆ ప్రకారమే వారి భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లున్నది. పాత్ర కొరకు చిన్న ప్రార్థన జరిగించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీవు మా కొరకు చిందించినటువంటి నీ పవిత్రమైన రక్తమునకు సాదృశ్యమైనటువంటి ఈ ద్రాక్షారసమునైనా మేము పానము చేయించు ఉండగా మా మానవ సంబంధమైనటువంటి దేహములోనికి ప్రభువా నాయన నీ పవిత్రమైన రక్తము తండ్రి ప్రోక్షింపబడుతూ ఉండగా అయా తండ్రి మా మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నాయన తొలగిపోవునట్లుగా కృప దయచేయండి. మా పాపములకు విమోచన కలుగునట్లుగా నీ కృప దయచేయండి. నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయునని. ప్రభాటి రీతిగా మా ప్రతి పాపము విమోచింపబడినట్లుగా కృప దయచేయమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడు యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన క్రొత్త నిబంధన, నా రక్తము క్రొత్త నిబంధన, దీనిని మీరు తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని తీసుకున్నడని చెప్పాను. ఆ ప్రకారము చేయదము. ఆ తరువాత వారొక కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళినట్లున్నది. ప్రార్థన ఆశీర్వాదం ఇస్తాను. కళ్ళు మూసుకునండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి.
ఇప్పటి వరకును ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా నుంచి నీ వాక్యముతో మమ్మలను బలపరచి నీ చిత్తములో మమ్మలను ప్రభా నీ సన్నిధిలో నిన్ను ఆరాధన చేయి కృపను మాకిచ్చి ఆయన నీ చిత్తములో నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయా నీ సన్నిధిలో ప్రభా నిత్య సంతోషములు నాయన సకల సౌఖ్యములు మేము పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంతోషముతో ప్రభా నీ సన్నిధి నుండి తిరిగి వెళ్ళు భాగ్యము మాకు దయచేయమని నాయన నీ సన్నిధిని ఆరాధించిన మేము ప్రభా తండ్రి పరిపూర్ణమైన సంతోషముతో ప్రభా మేము మా జీవితాలను ప్రభా తండ్రి కొనసాగింప చేసుకోవడానికి కృప దయచేయమని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని మా కుటుంబాలను మమ్మలను దీవించుమని నాయన నీ చిత్తంలో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి దీవులతో నడిపించుమని కరోనా వైరస్ గురించి ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నాము నాయన. ప్రభా మమ్మలను కాపాడండి ప్రభా. నాయన తండ్రి దీన బిడ్డలందరినీ కూడా ప్రభా పేరు పేరున నాయన మీరు రక్షించండి. అనేక మంది బిడ్డలు ప్రభా కరోనాతో బాధపడుతూ ఉన్నారు, అనారోగ్యంతో ప్రభా నాయన తండ్రి మరి నాయన బిడ్డలు ఉన్నారు. వారిని ప్రభా మీరు దర్శించండి, వారికి సహాయం దయచేయండి. వారి కరోనా బారి నుండి ప్రభా వారిని విడుదల పరచండి. ఆరోగ్య శక్తి బలములతో నడిపించండి ప్రభా. కరోనా నుండి విడిపించి బిడ్డలు పూర్తి ఆరోగ్య శక్తి బలములు పొందుకోవడానికి కృప దయచేయండి. మా గ్రామంలో కూడా తండ్రి కొన్ని నాయన ప్రభా కరోనా కేసులు ఉన్నాయి నాయన. ఆ కేసుల నుండి మీరు విడుదల పరచండి. వారిని ప్రభా మీరు విడుదల పరిచి పరిపూర్ణంగా దేశమును, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని నాయన గ్రామాన్ని కూడా ప్రభా నీ చిత్తములో తండ్రి రక్షించి కరోనా నుండి విడుదల పరచుమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీవు మాత్రమే తండ్రి ఈ యొక్క వ్యాధిని లేక ఈ కరోనా ప్రభావమును తొలగించువాడవై ఉన్నావు. సర్వశక్తిమంతుడవనే దేవుడు అయి ఉన్నావు. నీవేనైనా మమ్మలను కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు నీ సన్నిధిని అనుభవించుటకు మాకు మీ కృపను అనుగ్రహించిన రీతిని బట్టి మీకు వేలాదిగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, ఆదరణ